వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, రేషన్ కార్డులు, టూరిజం పాలసీలపై చర్చ. ఈ ఏడాదిలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడు తులం బంగారం ధర 90,000కు చేరొచ్చు. మార్కెట్ విశ్లేషకుల అంచనా. K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. రెండు 2024 చివరి రోజు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలతో రూపాయి పతనం నేపథ్యంలో నష్టాలు ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల తుది జాబితా విడుదల. పట్టభద్రులు 3,68,095, ఉపాధ్యాయులు 28,240 మంది ఉన్నారని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బయటికి వచ్చిన, గుంపులుగా తిరిగిన కేసులు నమోదు చేస్తాం. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. నిజామాబాద్ నగరంలో 20 బృందాలతో వాహనాల తనిఖీ. కొత్త ఆశతో, సరికొత్త సంకల్పంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు. నగరంలోని హమల్వాడి సాయిబాబా ఆలయాన్ని పరిశీలించిన నూడా చైర్మన్ కేశవేణు. ఆలయ అభివృద్ధికి ₹1,00,000 ఆర్థిక సాయం. తన వంతు అభివృద్ధికి కృషి చేస్తానన్న నూడా చైర్మన్ కేశవేణు. నవిపేట మండలంలోని లింగాపూర్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ. తులం బంగారు, పుస్తెలు, ముక్కు పొడక, 6 తులాల వెండి వడ్డాణం అపహరణ. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు. పండగలైనా, వివాహాది శుభకార్యాలైనా ముందు గుర్తొచ్చేది బంగారం. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగానూ ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఇదే ఒరవడి కొనసాగొచ్చని భావిస్తున్నారు. తులం 90,000 రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆర్థిక అస్థిరత పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర 85,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. 90,000 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర 79,350 రూపాయల వద్ద కొనసాగుతుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో 76,600 వద్ద ట్రేడ్ అవుతోంది. 2024లో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మెరుగైన ప్రతిఫలం లభించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో 23% రాబడి అందించింది. దేశీయంగా అక్టోబర్ 30న ఏకంగా 82,400 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరింది. వెండి సైతం 30% వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది తొలిసారి కిలో వెండి ధర 1,00,000 మార్కు దాటింది. అంతర్జాతీయ విపణిలో ఈ ఏడాది ప్రారంభంలో ఔన్స్ బంగారం $2,062 ఉండగా ఓ దశలో $2,790 స్థాయికి చేరింది. ప్రస్తుతం 2,600
$దిగువన ట్రేడ్ అవుతుంది. నవిపేట్ మండలం లింగపూర్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. 1 తులం బంగారం, పుస్తే ముక్కు పొడక, 6 తులాల వెండి వడ్డానం దుండగులు అపహరించుకుపోయారు. నవిపేట్ మండలం లింగపూర్ గ్రామ శివార్లలోని మహాలక్ష్మి మందిరంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి గర్భగుడిలో ఉన్న తులం బంగారంతో పాటు 6 తులాల వెండి వడ్డానం చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆలయానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్ఐ వినయ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బత్తూరి సాయిలు మాట్లాడుతూ చోరీకి సంబంధించి విచారణ చేపట్టి త్వరితగతిన చోరీకి గురైన అమ్మవారి సామాగ్రిని రికవరీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కరిపి గంగాధర్, సభ్యులు కోరె గంగాధర్, మహేష్ మోహన్, శ్రీనివాస్, సాయిలు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మందిరము దగ్గర దొంగలు తాళాలు పగలగొట్టి బంగారము మరియు వెండి 1 తులం బంగారము, 6 తులాల వెండి దొంగిలించడం జరిగింది. దీనిపై ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే, నవిపేట ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళ సిబ్బందిని పంపించి తాళాలు తీసి చూడగానే ఈ యొక్క బంగారం పోయిందని తెలిసింది. ఈ యొక్క సంఘటన నిన్న రాత్రి జరిగినట్టుగా పూజారి గారు చెప్తున్నారు. ఇక్కడికి టెంకాయ గారు వచ్చారు. వచ్చి చూడగానే వీడీసీ వాళ్ళకి ఈరోజు పొద్దున కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినప్పుడు వీడీసీ వాళ్లకు తెలియజేయగానే పోలీస్ సిబ్బందికి చెప్పగానే వాళ్ళు 2024 సంవత్సరం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి పతనం నేపథ్యంలో మార్కెట్లు నష్టాలు ట్రేడ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి పతనం నేపథ్యంలో మార్కెట్లు నష్టాలు ట్రేడ్ అయ్యాయి. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 77,982.57 పాయింట్ల వద్ద నష్టాలు ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,305.34 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 77,560.79 పాయింట్ల కనిష్టానికి చేరింది. చివరకు 109.12 పాయింట్ల నష్టంతో 78,139.1 వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్లాట్గా ముగిసింది. 100 పాయింట్లు తగ్గి 23,644.80 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2,120 షేర్లు లాభాల్లో కొనసాగగా 1,370 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రిక్స్, ఓఎన్జీసీ, కోటక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ లాభాల్లో కొనసాగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా నష్టాల్లో ముగిశాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయటికి వచ్చిన గుంపులుగా తిరిగిన కేసులు నమోదు చేస్తామని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ సోమవారం స్పష్టం చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన సమయం వరకే తెరిచి ఉంచాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డీజే, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం, పటాకులు కాల్చడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. నిజామాబాద్ నగరంలో ప్రత్యేకంగా 20 టీంలను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపడతామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని కోరారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పచ్చల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ ప్రముఖ డెంటల్ వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ నేతృత్వంలో డెంటల్ క్యాంప్ను నిర్వహించారు. శ్రీను నాయక్ వారి వైద్యుల బృందంచే దంత పరీక్షలు చేశారు. అవసరం ఉన్నవారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి అనంతరం ప్రభుత్వ పాఠశాలలో డెంటల్ హెల్త్ క్యాంప్ నిర్వహించి పనులు పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను, స్కేలు, పెన్నులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెంటల్ వైద్యులు శ్రీను నాయక్ విద్యార్థులకు దంత ఆరోగ్య విషయాలలో పలు సూచనలను విద్యార్థులకు చేశారని తెలిపారు. ముఖ్య అతిథులు రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్రీను నాయకులను యుఏఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న కొంక సంజీవ్, సోనియా గాంధీ ట్రోఫీ స్టేట్ లెవెల్ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ అఫీషియల్ రెఫరల్ న్యాయ నిర్ణేత ఆశిలా అనిల్ను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్రీను నాయక్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, వేల్పూర్ మార్కెట్ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, జిల్లా కిషన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీకు అందరూ టీచర్స్ చెప్తారు పోషాహారం తీసుకోవాలని చెప్పేసి. ఎక్కువ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ అవి తింటే అవి మనకు హాని కలిగిస్తాయి. కాబట్టి ఎక్కువ పోషక పదార్థాలు ఉండేటివి డైట్ తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, మీ టీచర్ చెప్తారు కాబట్టి. అలాగే ఇంకోటి ఏమంటే మన దేశంలో ఏం లేదంటే మనకు ఇది ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు, ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. అంటే మనం వ్యాధి రాకుండా మనము ఎలా నిరోధించగలము అనేది చాలా ఇంపార్టెంట్. మనం పొద్దున్న లేచిన తర్వాత మంచిగా స్నానం చేసుకుంటాం, తర్వాత చేతులు కడుక్కుంటాం. చేతులు ఎందుకు కడుక్కుంటాం? 2 సార్లు. సో చేతుల మీద మన మురికి ఉంటుంది కాబట్టి, మురికిలో క్రిములు ఉంటాయి కాబట్టి ఆ క్రిములు తొలగించుకోవడం కోసము మనము 1-2 సార్లు బ్రష్ మనం చేతులు కడుక్కొని. నగరంలోని హమాల్వాడి శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయాన్ని నూడా చైర్మన్ కేశవేను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి ₹1,00,000 సహకారం చేశారు. నగరంలోని హమాల్వాడి శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేను గుడిలో జరుగుతున్న పనులను సమీక్షించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహకారంగా ₹1,00,000 ఇస్తానని తెలిపారు. ఆలయాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుండి సహకారం చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో మాట్లాడి ఆలయ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం, ఎర్రం గంగాధర్, వికీ యాదవ్, నరేందర్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి నిధులు ఉన్నాయని చెప్పి ఈసీ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒక ఎస్టిమేషన్ ఇస్తే నేను ఈరోజు కానీ రేపు కానీ నేను మహేష్ తోటి కానీ షబ్బీర్ అలీ గారితో ఇద్దరు వారు పార్టీ బిజీ వల్ల నియామక్ టౌన్ నాకు అప్పైపోవడం జరిగింది. మంచి చెడు ఏదంటే వారి దృష్టికి తీసుకురావాలని మాకు చెప్పడం వల్లనే ఇవన్నీ మనం చేస్తున్నాం. వారి అనుమతితో మీరు అందరూ ఎస్టిమేషన్ ఇస్తే ఖచ్చితంగా ఎంత తక్కువ పడుతుందో అంత నిధులు ప్రభుత్వ పరంగా కానీ కలెక్టర్ గారి నిధుల ద్వారా కానీ మనం తీసుకొచ్చే విధంగా జిల్లా గారు కానీ మేము కానీ మా లోకల్ నాయకత్వం పనిచేస్తుంది. పార్టీలకు అతీతంగా మనం పని చేస్తేనే ఈ టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది. లేదు నా పార్టీ నేను చైర్మన్ మాజీ చైర్మన్ అనుకుంటే అది కాదు. ఖచ్చితంగా మీరు ఈరోజు సాయంత్రం వరకు నాకు ఇస్తే నేను రేపు మహేష్ గారితో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడి నేను వారం 10 రోజుల్లో కలెక్టర్ ద్వారా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జక్రన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన చింతలూరు కాంగ్రెస్ నాయకులు, గ్రామ అధ్యక్షుడు పుప్పాల గంగాధర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరగెల అభిలాష్, సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బ్రాహ్మణపల్లి జలంధర్, పుప్పాల హనుమన్లు, నాగుల లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయం వద్ద బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అని, ఆయన సమాజానికి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు తన వంతు చేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నామన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపద కాలంలో మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏఎంసీ చైర్మన్ పాలిపు నర్సయ్య, తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ముత్యాల సునీల్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ రోజు ప్రజానిలయంలో ముత్యాల సునీల్ అన్న గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రజానిలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కొత్త ఆశలతో, సరికొత్త సంకల్పంతో, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆయన 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆయన ఆకాంక్షించారు. కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మర్చిపోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా ముందడుగు వేయడానికి నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిద్దామని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మేదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సి సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక జాబితా విడుదల చేసినట్లు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 499 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మొదట పట్టభద్రుల ఓటర్లు 3,41,313 మంది నమోదు కాగా ఇందులో పురుషులు 2,18,060 మంది, మహిళా ఓటర్లు 1,23,250 మంది, ట్రాన్స్జెండర్లు 3 ఉన్నారు. తుది జాబితా విడుదల సమయానికి కొత్తగా 26,782 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 16,507 మంది, మహిళలు 10,273 మంది, ట్రాన్స్జెండర్లు 2 ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు మొత్తం 274 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మొదట ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది నమోదు కాగా ఇందులో పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఉన్నారు. తుది జాబితా విడుదల సమయానికి కొత్తగా 2,319 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 1,258 మంది, మహిళలు 1,061 మంది ఉన్నారు. ఇందిరమ్మ వరద ప్రవాహ కాల్వ పరిధిలోని ఆయకట్టు రైతులకు, గంగాపుత్రులకు ఎస్ఆర్ఎస్పీ నీటిని అధికారులు విడుదల చేశారు. 31 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం 9:30కు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు మధ్య మానేరు జలాశయం వరకు నీటిని విడుదల చేశామని, ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ఎస్పీ కార్యనిర్వాహక ఇంజనీర్ చక్రపాణి తెలిపారు. వరద కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమవుతోంది. కాలువ వెంబడి ఉన్న సాధారణ ప్రజానికం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలకు లోను కావద్దని విజ్ఞప్తి చేశారు. విలువైన సాగునీటిని వృధా చేయకుండా ఆయకట్టు రైతులందరూ పొదుపుగా వాడుకొని నీటిపారుదల శాఖతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ యార్డు ముందు దళిత సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ యార్డు ముందు దళితులకు వచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం మార్కెట్ కమిటీ చైర్మన్ను ప్రభుత్వాలు భర్తీ చేయలేకపోతున్నాయి. అందుకుగాను కుబీర్ మార్కెట్ యార్డ్ గేట్ ముందర దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించే వరకు అమర నిరాహార దీక్షకు దిగడం జరిగింది. వెంబడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని కొత్తూరు శంకర్ పిలుపు ఇవ్వడం జరిగింది. బోయిడి విఠల్ మాట్లాడుతూ, మొట్టమొదటి చైర్మన్గా నాకు ఇక్కడ నిర్మించిన నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం జరిగింది. కానీ దళితులకు వచ్చినందుకు ఈ ప్రభుత్వాలు చైర్మన్ను ప్రకటించకపోవడం సిగ్గుచేటని అనడం జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు ఏషాల దత్తు మాట్లాడుతూ, దళితులకు న్యాయపరంగా రావాల్సినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ను అడ్డుకోవడం స్థానిక నాయకులకు సిగ్గుచేటని, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే ప్రకటించకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుబీర్ మాజీ సర్పంచ్ బాబు, అన్నబాబు సాటే తనూర్, మండల అధ్యక్షుడు సురేష్ సాయిబ్రావు, అదేవిధంగా అన్నబాబు సాటే కుబీర్ మండల అధ్యక్షుడు జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలుపుతున్నాను. ఏదైతే గత ప్రభుత్వం కుబీర్ మండల్ మార్కెట్ కమిటీ కోసం రిజర్వేషన్ కేటాయించినప్పటికీ మన నియోజకవర్గ పెద్దలు, మండల పెద్దలు దళితుడు మా పక్కన కూర్చోవద్దన్న ఉద్దేశంతోనే మాకు ఈ పదవి అనేది కేటాయించలేరని మాకు ఇప్పుడు అనిపిస్తున్నది. వాళ్ళు అనుకుంటే ఇంకా ఇప్పుడు కూడా అట్లనే దళితుల కుర్చీ అట్లనే వట్టిగా ఉంచుతారని మేము చేస్తున్నాం. అట్లా ఉంచకుండా ఖచ్చితంగా చైర్మన్ పదవి అనేది ఎవరికన్నా ఇవ్వాలని కోరుతున్నాం. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్యనారాయణ వార్షిక ఆర్థిక నివేదికను చదివి వినిపించారు.
ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు వార్షిక నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుత క్లబ్ ఉపాధ్యక్షుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా క్లబ్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశం 2 గంటల పాటు కొనసాగింది. అనంతరం కార్యదర్శి పదవికి అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగి ఫలితాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి పి కిరణ్ కుమార్ గౌడ్, అసిస్టెంట్ ఎన్నికల్లో అధికారులు ఎర్రం విఘ్నేష్, ఉదయకృష్ణ, బంటు వసంత్, దున్పాల్ సురేష్ ఫలితాలను ప్రకటించారు. కార్యదర్శి పదవికి పోటీ పడిన స్వామిదాస్ 107 సాధించి గెలుపొందారు. 32 టీంలతోటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్లబ్ ఆధ్వర్యాన్ని జరిగింది. అది కూడా చాలా మంది దాన్ని కూడా చూశారు. కాబట్టి ఆటల పోటీలకు కూడా మనం క్లబ్ నిలయం అనేటువంటి విషయాన్ని మనం చేసుకున్నందుకు వారిని కూడా గోర్ బంజారా నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా జనవరి 9న అఖిల భారత రైతు సంఘం నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. జనవరి 9న ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలి. ఉపాధి హామీ ద్వారా రోజుకు 600 రూపాయలు కూలీ చెల్లించాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి. చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అమలు చేయాలి. పోడు సాగుదారులు అందరికీ పట్టాలు ఇవ్వాలి. భూమి లేని వారికి భూమి ప్రభుత్వ భూమి ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్, ఉపాధ్యక్షులు పుట్టినాగన్న, మండల అధ్యక్షులు పెద్దలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పార్వతి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 21 రోజు నుంచి అక్కడ ఒక రైతు అమర నిరాధి చేస్తున్నాడు. తన ఆరోగ్యం క్షీణిస్తుంది. తనకు అంటే రైతు సంఘాలను అందరినీ పిలిచి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే రైతు సంఘాలకు సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం చేయాలన్నది అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ 4 సంఘాలు కలిసి ఏదైతే అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పడ్డాయో ఇది డిమాండ్ డేగా ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా 9 తారీఖు నాడు డిమాండ్ డేగా, ఎందుకంటే రైతులకు ఉన్న సమస్యలు కానీ వ్యవసాయ కార్మికులకు ఉన్న సమస్యలు కానీ ఈ సమస్యలు తీసుకొని డిమాండ్ డేగా కలెక్టర్ ఆఫీసుల ముంగడ ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. అట్లాగే వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయలు ఇవ్వాలని, ఇల్లు లేని పేద వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయల లోన్ ఇవ్వాలని, చాలామందికి ఇప్పటికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. జాన్కంపేట గ్రామంలోని 12వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల 12వ వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మంజూరైన 20 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామంలోని 12వ వార్డులో రోడ్డు సరిగా లేవని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ గౌడ్, జక్కం బాలింగం, రాధాకిషన్ గౌడ్, చిక్కల లక్ష్మణ్, జయవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో మహతి చిన్నారుల ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, టౌన్ అధ్యక్షులు సంజయ్ గౌడ్, టౌన్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు జావిద్, మండల యూత్ అధ్యక్షులు అరవింద్, ఉపాధ్యక్షులు వివేక్, కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రవళిక 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మూతబిందు ఉన్న వారిని నిర్ధారించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్, ప్రతాపరెడ్డి, జీవన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మారక భవనంలో లయన్స్ భవన్లో మేము ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాము. కంటి ఆపరేషన్ వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్లు పూర్తి చేస్తాము. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కంటి బాధతో బాధపడే ప్రతి వ్యక్తి కూడా మా సేవలు
సాలూరా గ్రామంలోని వాగ్దేవి విద్యానికేతన్లో ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షించింది. సాలూరా గ్రామ కేంద్రంలోని వాగ్దేవి విద్యానికేతన్ ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వ్యవసాయ విద్యా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు సహకారంతో పిల్లలను ఇంటి వంటకాల గురించి ప్రయోజనాలు తెలియపరచడానికి, అలాగే వ్యవసాయదారులు పండించే పంటలు విధానాన్ని నేర్పించారు. బయట దొరికే తినుబండారు అలవాటు పడకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే విషయాల గురించి క్లుప్తంగా తెలియపరిచారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు తమ ఇంటి నుండి వివిధ రకాల 133 రకాల వంటలను వండి తీయడం జరిగింది. 11 రకాల పంటలను పాఠశాల ఆవరణలో పండించే విధానం ఎంతో అద్భుతంగా విద్యార్థులు సాగు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తమ ఆనందాన్ని వెల్లడించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. Today we have conducted food festival and plant nation project in our Vagdevi Vidyaniketan. First of all, we are very thankful to our director sir and teachers by the plant nation project, and growing crops. We love crops and hard work of farmers. ఏర్గట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినులకు కాంగ్రెస్ నాయకులు పండ్లను పంపిణీ చేశారు. ఏర్గట్ల కేజీబీవీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థినులకు పండ్లను పంపిణీ చేశామని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోరుకునే నాయకుడు ముత్యాల సునీల్ కుమార్ అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆయన రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాప్రసాద్, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎర్రగడ్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునీల్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఎర్రగడ్ల గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, మా ఎర్రగడ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల మధ్యలో జీవిస్తూ, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్నివిధాలు తీరుస్తున్న మా ముత్యాల సునీల్ అన్న గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని విద్యా హై స్కూల్లో 31 డిసెంబర్ పురస్కరించుకుని ఫుడ్ ఫెస్టివల్ అండ్ సేల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ విద్యా హై స్కూల్లో పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు పాఠశాలలో స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయించారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆహార పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెట్ వాల్యూ తెలపాలన్న ఉద్దేశంతో ఫుడ్ ఫెస్టివల్తో పాటు సేల్ ఎగ్జిబిషన్ అవేర్నెస్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని స్వతహాగా ఆహార పదార్థాలను తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించి విక్రయించారని, ఇతర తరగతుల విద్యార్థులు డబ్బులతో తినుబండారాలు కొనుగోలు చేశారన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ఆహార పదార్థాల ప్రాముఖ్యతతో పాటు సేల్స్పై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది వాళ్ళకు ఐడియా కోసము భవిష్యత్తులో ఈ బిజినెస్ చాలా ఈ రంగము పురోగతి చెందుతుంది కాబట్టి ఈరోజు దాదాపు 60 రకాల ఐటమ్స్ ఇక్కడ మాకు వాళ్ళ విద్యార్థులు వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకు ఈ బిజినెస్కు రెంట్ కూడా, అంటే ఒక్కొక్క స్టాలు 20 రూపీస్ రెంట్ పే చేయడము, ఆ రకంగా వీళ్ళ కంప్లీట్గా భవిష్యత్తులో ఫుడ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గుండెపోటుతో మృతి చెందిన బాధితుడి కుటుంబానికి ఆర్మూర్ ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలబడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్కు చెందిన చౌలాషో గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరావతి రాజశేఖర్ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, కుమారులో 10 కోసం సైతం ట్రస్ట్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాదం రాజకుమార్, ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అడ్గుల్ సురేష్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి 24వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు.
ఆర్మూరు అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అంగన్వాడీ టీచర్ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్ షాప్ తనిఖీ చేశారు. రేషన్ షాప్లో బియ్యాన్ని పరిశీలించారు. సరైన సమయంలో లబ్ధిదారులకు రేషన్ అందించాలని సూచించారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, రిజిస్టర్లో నమోదైన విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా టీచర్లు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాము, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇంకో దగ్గర ఉందమ్మా, ఇంకో అంగన్వాడి పేరుందా వాళ్ళ నీళ్ళే ఉన్నాయి. ఎవరు అంగన్వాడి టీచర్ సారీ వచ్చినాక తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పలు కొత్త రోడ్లను బీటీ రెన్యువల్కి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. మందని రాంపూర్ రోడ్డుకు 4,40,00,000, మాక్లూరు గొట్టిముక్కుల, ఆంధ్రనగర్ లక్నాపూర్ ఇంద్రనగర్ రోడ్డుకు 2,03,00,000, నందిపేట నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు రోడ్డు కొరకు 2 కోట్ల రూపాయలు, వివిధ గ్రామాలకు చెందిన 21 బీటీ రోడ్ల మరమ్మతులకు 19,87,00,000 నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరు చేశారు. ఇందుకు గాను వీణారెడ్డి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 19, 24 వార్డులలో మున్సిపల్ కమిషనర్ రాజు ఇందిరమ్మ ఇళ్ల రీవెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో 99% సర్వే పూర్తయిందని, మిగతా సర్వేను సైతం పూర్తి చేస్తామని, తప్పిదాలకు తావు లేకుండా సర్వే నిర్వహించాలని, ప్రజలు సైతం అధికారులకు సహకరించాలని తెలిపారు. సర్వే పూర్తయిన ప్రాంతాలలో పై అధికారుల ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ రాము, సూపర్వైజర్ సలీం, వార్డు అధికారులు, సర్వే అధికారులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. రెంజల్ మండల కేంద్రంలోని టీజీఎంఎస్లో జూనియర్ కాలేజ్లో చదువుతున్న అజయ్ కుమార్ ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 19 ఇయర్స్ నెట్బాల్ రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో ఆడారు. ఈ నెల 25 నుండి 28 డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో జాతీయ స్థాయి నెట్బాల్ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తరపున ఆడి చక్కటి ప్రతిభ కనబర్చాడు. ఈరోజు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేసింది. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫిరోజ్ హైదర్ అభినందిస్తూ ప్రతి ఒక్కరూ పాఠశాలకు గుర్తింపు తేవాలని చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయ బృందం పురుషోత్తం, గంగాధర్, ప్రవీణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా కేంద్రంలో బోకర్ రోడ్డుకు వెళ్లే దారిలో గల నాగదేవత మందిరంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి విగ్రహాలను ధ్వంసం చేసి గుడి పగలగొట్టి హుండీలోని డబ్బులు దొంగిలించారు. రూరల్ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోధన్ డివిజన్ ప్రజలకు రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 31వ తేదీ మంగళవారం రాత్రి బోధన్ పట్టణంలో డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ఏసీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ సైడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, శాంతి భద్రతలకు భంగం కలిగించరాదన్నారు. నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. బోధన్ సబ్ డివిజన్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వాహన తనిఖీలు ఉంటాయి. డ్రగ్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయండి అనగా వాళ్ళు తాగి రోడ్లపై రావటం, ట్రిపుల్ రైడింగ్ రావటం, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వాహనాలను నడపడం, ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలి. అదేవిధంగా వెహికల్ చెకింగు, తర్వాత పికెట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. బోధన్ సబ్ డివిజన్లో అందరూ కూడా ఎలాంటి
ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ బుర్ర గణపయ్య ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్లను రూపొందించి గణపయ్య ఆలయంలో ఆవిష్కరించడం జరుగుతుందని, నూతన సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, రేషన్ కార్డులు, టూరిజం పాలసీలపై చర్చ. ఈ ఏడాదిలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడు తులం బంగారం ధర 90,000కు చేరొచ్చు. మార్కెట్ విశ్లేషకుల అంచనా. K6 GTPL స్పెషల్ స్టోరీ. (2024) చివరి రోజు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలతో రూపాయి పతనం నేపథ్యంలో నష్టాలు ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల తుది జాబితా విడుదల. పట్టభద్రులు 3,68,095, ఉపాధ్యాయులు 28,240 మంది ఉన్నారని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బయటికి వచ్చిన, గుంపులుగా తిరిగిన కేసులు నమోదు చేస్తాం. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. నిజామాబాద్ నగరంలో 20 బృందాలతో వాహనాల తనిఖీ. కొత్త ఆశతో సరికొత్త సంకల్పంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు. నగరంలోని హమల్వాడి సాయిబాబా ఆలయాన్ని పరిశీలించిన నూడా చైర్మన్ కేశవేణు. ఆలయ అభివృద్ధికి ₹1,00,000 ఆర్థిక సాయం. తన వంతు అభివృద్ధికి కృషి చేస్తానన్న నూడా చైర్మన్ కేశవేణు. నవిపేట మండలంలోని లింగాపూర్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ. తులం బంగారు, పుస్తెలు, ముక్కు పొడక, 6 తులాల వెండి వడ్డాణం అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.